విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్స్ ను సంప్రదించండి. భర్త క్యాన్సర్ చనిపోయాడమ్మా 2012లో. నువ్వు డిస్కామ్ లో డిస్కంటిన్యూ చేసి ఐటీఐ చేసావు ఐటీఐ చేసావు. ఐటీఐ కంప్లీట్ చేసి ఇప్పుడు ఏం ఆటో, నువ్వు మీ అబ్బాయా మీ తమ్ముడా? నువ్వు ఆటో నడుపుతున్నావు ఏమా? తీసుకొని ఎంత వస్తుంది ఆదాయం నీకు దాంట్లో? 200-250 రూపాయలు వస్తుంది. ఏం పంట వేస్తామో? వామ్ పంట వేస్తారా? ఉల్లిగడ్డలు వేసేస్తాను. 3 ఏళ్ళు ఉల్లిగడ్డలు వేసి పంట రావడం చేస్తాను. ఇప్పుడు శనగలు వేసుకుంటున్నాను. వర్షాకాలం వస్తే శనగలు వేసుకొస్తాను. ఇప్పుడు నీకు పెన్షన్ ఇచ్చాం, విడో పెన్షన్ ఇచ్చాం, వితంతు పెన్షన్ ఇచ్చాం. 4,000 రూపాయలు వస్తుంది కదా? 4,000 రూపాయలు వస్తుంది సార్. ఫస్ట్ సార్ నాకు 2,000 రూపాయలు సీఎం ఉన్నప్పుడు 2,000 రూపాయలు పెన్షన్ వచ్చింది. మరి తర్వాత మరి 10 ఏళ్ళకి వచ్చిన సీఎం అయిన తర్వాత నాకు 4,000 ఇస్తున్నా సార్. నువ్వు నామినేషన్ చేసినాడు కూడా 7,000 కలిపి ఇచ్చిన సార్. నాకు చాలా సంతోషంగా ఉంది సార్. నాకైతే సంతోషం సార్. మరి సీఎం కావాలి సార్. నువ్వు ఇదే పది ఇట్లే ఉండాలి సార్. నువ్వు చాలా సంతోషం. ఎవరిని అడగల ఉండాలి అనేది అడుగుతున్నా. నువ్వే ఒక దేవుని సార్. ఇప్పుడు మీ కుటుంబం ఎప్పుడు నువ్వు పెద్ద కొడుకు కదా, నువ్వు ఐటీఐ చేసే కదా, అందరూ ఆలోచించుకున్నారు ఎట్లా పైకి వస్తారని ఆలోచించావా? నీ మరి చదువుకున్న అంటారు ఊర్లో? ఐటీఐ గానీ చదువుకున్న వాళ్ళు ఎంతమంది ఉంటారు? అంతేనా? ఇంత పెద్ద ఊర్లో ఇంకా ఎక్కువ ఉంటారు కదా. ఇంకా ఉన్నారు మీ ఊళ్ళో చాలా మంది ఉన్నారు కుర్రాడు. మీ మరిగిన కొంతమంది ఉన్నారు ఇంకా. ఏమ్మా? అవుట్ సోర్సింగ్ బయట ఆడడానికే. ఒకటే చోట ఉన్నాం సార్. జిల్లా పరిషత్ స్థలం ఉందా? ఇంటి జాగా ఉందా? ఇప్పుడు కలెక్టర్ ఇద్దరికి ఎట్లా పెట్టారనుకుంటా మీరు? ఇంట్లో వాళ్ళిద్దరికి ఇల్లు ఒకటి, ఆ ఇల్లు ఒకటి ఇచ్చేసేయండి. ఇమీడియట్ కట్టుకుంటారు. రెండో అతనికి ఆటో ఒకటి, ఎలక్ట్రికల్ ఆటో ఇప్పించండి, చేసేయండి. అతను ఆపరేట్ చేసుకుంటారు, కొంత డబ్బులు సంపాదించుకుంటారు. మీరు కూడా ఆలోచించడం, మా ఇంట్లో అందరూ కూర్చొని ఏం చేయాలని ఆలోచిస్తే చెప్తారు కలెక్టర్ కూడా. నువ్వు కూడా ఇంట్లో కూర్చొని పని చేయడానికి అవకాశం ఉంటే, నువ్వు కొంత స్కిల్ నేర్చుకుంటే, అలాంటివి చేస్తే ఇంకొంచెం ఆదాయం ఎక్కువ సంపాదించుకో. అటు 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 ఇటు. మీ నాన్న ప్రసాద్ బాబాయా? ఏం కావాలా? ఫస్ట్ సారి పెట్టుకున్నారు. ఓకే అమ్మా.